మొక్కజొన్నలో కలుపు రాకుండా చేసుకోవాలంటే ముందుగా మనం మొక్కజొన్న విత్తనం విత్తిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు 1 కిలో ఆట్రజిన్ని మనం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని నివారించుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో మనకి కొత్తగా 20 నుంచి 25 రోజుల్లోపు పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కూడా మనకి గడ్డి మందులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే గడ్డి అనేది 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కానీ లేకపోతే పంట కాలం అంటే విత్తనం వేసిన 20 నుంచి 25 రోజుల్లోపు మనం ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని కనుక పిచికారీ చేసినట్లయితే మనకి వెడల్పాకు కానీ గడ్డి కానీ తుంగజాతికి సంబంధించిన వాటిని కానీ మనం నిర్మూలించుకోవచ్చు. ముందుగా ఏంటంటే మనకి సాలుకి మధ్య 60 సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ట్రాక్టర్తో కానీ లేకపోతే ఎడ్లతో కానీ మనం ఒకసారి కనుక ఇంటర్ కల్టివేషన్ చేసుకున్నట్లయితే సాలకి మధ్య ఉన్న గడ్డిని తీసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు మీసోట్రయాన్ ప్లస్ అట్రజిన్ 1400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే తుంగ మరియు వెడల్పాకు ఆకులకు సంబంధించిన గడ్డిని మనం నిర్మూలించుకోవచ్చు. అలాగే హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ అట్రజిన్, హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ 36 గ్రాములు, అట్రజిన్ 400 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీనితో కూడా తుంగ మరియు వెడల్పాకు ఆకుల గడ్డిని నిర్మూలించుకోవచ్చు. మామూలుగా హెర్బిసైడ్స్ అంటే గడ్డి మందులు స్ప్రే చేసుకున్నప్పుడు కంపల్సరీ మనకి నేలలో తగినంత తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. తేమ శాతం లేకుండా కనుక గడ్డి మందులు పిచికారీ చేసుకున్నతో మనకి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. అలాగే ఇదే కాకుండా మనకి గడ్డి జాతి మరియు వెడల్పాకు సంబంధించిన కలుపు కూడా నిర్మూలించడానికి కొన్ని గడ్డి మందులు ఉన్నాయి. వాటి విషయానికి వస్తే టెంబోట్రియాన్ 115 మిల్లీలీటర్లు మరియు అట్రజిన్ 400 గ్రాములు మనకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి వెడల్పాకు జాతికి సంబంధించినవి గడ్డి జాతికి సంబంధించిన కలుపును నివారించుకోవచ్చు.